వెల్కమ్ టు ఆటపాట. ఈరోజు మీకు మా ఇంట్లో ఉన్న సంగీతాన్ని మీకు వినిపించబోతున్నాను. ఏంటంటే మా అన్నయ్య భార్య, అంటే నాకు ఒకే ఒక అన్నయ్య, రాజశంకర్ తన పేరు. మా అన్నయ్య భార్య భానుమతి రాజశంకర్. మా ఇంట్లో ఉన్న సంగీతం అండి ఇది. తను మ్యూజిక్ నేర్పిస్తుంది, గిటార్ వాయిస్తుంది, గిటార్ వాయిస్తూ పాడుతుంది. మన ఇండియాలో చాలా తక్కువ మంది ఇలాగూ వాయిద్యం వాయిస్తూ పాట పాడటం అనేది కొంచెం అసాధ్యమైన విషయం. అది తను చేస్తుంది. షీ ఈజ్ అ సింగర్ ప్లస్ మ్యూజిషియన్ ఆల్సో. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కూడా వాయిస్తుంది. ఇలాగ వీళ్ళకి ఒక లేడీ ఆర్కెస్ట్రా ఉందన్నమాట. అంటే లేడీసే మొత్తం అంతా. వాళ్ళే గిటార్ వాయిస్తారు, డ్రమ్స్ వాయిస్తారు, ఇంకేంటి తబలా వాయిస్తారు, ఇంకా కీబోర్డ్, తబలా, డ్రమ్స్, నేను గిటారు, బేస్ గిటార్, ఇంకొక అమ్మాయి. అలా అందరూ ఫీమేల్ ఆర్కెస్ట్రా. వాళ్ళందరూ కలిసి చక్క గానం చేస్తారు. అసలు దిమ్మ తిరిగే పర్ఫార్మెన్సెస్. చాలా ప్రతిభావంతురాలు, ఎక్స్ట్రాడినరీగా పాడుతుంది. లాలి పాటల దగ్గర నుంచి, కీర్తనల దగ్గర నుంచి, మంగళహారతుల దగ్గర నుంచి అన్ని రకాల పాటలు అన్ని భాషల్లోనూ పాడుతుంది. కాకుండా తను ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఒక క్లాసికల్ సాంగ్ ఒకటి నా కోసం పాడేది. ఆ క్లాసికల్ సాంగ్ గొప్పతనం ఏంటి, రాగాల పేర్లు బేసిక్గా అవి లిరిక్స్గా మలిచి రాశారు. రాసి మళ్ళీ ఏ రాగం అయితే పలుకుతున్నారో అదే రాగం ఆలపిస్తూ, ఆ రాగం పేరు చెప్తున్నప్పుడు ఆ రాగం ఆలాపన, అంటే దాని స్వరాలు ఏవైతే ఆరోహణం అవరోహణం ఉంటుందో ఆ స్వరాలని పలుకుతూ ఆ లిరిక్ పేరు వస్తుందన్నమాట. అది ఆ క్లాసికల్ సాంగ్ గొప్పతనం. దాంట్లో అసలు ఎన్ని రాగాలు రచించారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. వదిన అది ఒక్కసారి చెప్పండి. 8 రాగాలు ఏమేమని చెప్తాను. ఫస్ట్ రాగం వసంత, సెకండ్ రాగం భూపాళం, థర్డ్ రాగం కళ్యాణి, ఫోర్త్ రాగం షణ్ముగప్రియ, ఫిఫ్త్ రాగం శివరంజని, సిక్స్త్ రాగం సారంగ, సెవెంత్ రాగం భాగ్యశ్రీ, ఎయిత్ రాగం భవాని అన్నమాట, నైన్త్ రాగం మోహన, 10th రాగం చారుకేసి, 11th రాగం భైరవి, 12th రాగం చారుమతి, 13th రాగం సామ, 14th రాగం శ్రీరాగం, 15th రాగం ఆనంద భైరవి, 16th రాగం శంకరాభరణం, 17th రాగం గౌరీ మనోహరి, 18th రాగం శ్రీరంజని. వసంతరూపిణి వారి జనయని పాండ్యభూపాలతనయే, పాండ్యభూపాలతనయే, కళ్యాణి కమనీయవదని, కళ్యాణి కమనీయవదని, హేరంబ షణ్ముగ ప్రియజననీ, హేరంబ షణ్ముగ ప్రియజననీ, శివరంజని భవభయభంజనీ, శివరంజనీ భవభయభంజనీ, సారంగదారి ప్రియ సోదరీ, సారంగదారి ప్రియ సోదరీ, సారంగదారి ప్రియ సోదరీ, వసంతరూపిణి వారి జనయని
पाण्ड्यभूपालतनये पाण्ड्यभूपालतनये शिववामभागे श्रीचक्रनिलये शिववामभागे श्रीचक्रनिलये सुनादविनोदिनी भवानी सुनादविनोदिनी भुवनाधारिणि मोहनाङ्गे भुवनाधारिणि मोहनाङ्गे चारुकेसि अम्ब सौदामिनी चारुकेसि अम्ब सौदामिनी वासन्तरूपिणि वारिजनयनि पाण्ड्यभूपालतनये पाण्ड्यभूपालतनये आदिशक्ति परमेश्वरि भैरवी आदिशक्ति परमेश्वरि भैरवी चारुमती शिवशंकर युवती चारुमती शिवशंकर युवती सामगान प्रिय त्रयंबके सामगान प्रिय त्रयंबके श्रीविद्ये साई प्रशांति निलये श्रीविद्ये साई प्रशांति निलये वासन्तरूपिणि वारिजनयनि पाण्ड्यभूपालतनये पाण्ड्यभूपालतनये अम्बा साम्बवी आनंद भैरवी अम्बा साम्बवी आनंद भैरवी शंकराभरणवेणी शंकराभरणवेणी कादंबरी अम्ब गौरी मनोहरी कादंबरी अम्ब गौरी मनोहरी सत्य साई जननी श्रीरंजनी सत्य साई जननी श्रीरंजनी सत्य साई जननी वासन्तरूपिणि वारिजनयनि पाण्ड्यभूपालतनये पाण्ड्यभूपालतनये ఈ పాట ప్రొఫెసర్ రాజారాం అంకుల్ని ఒక మా అంకుల్ ఉండేవారు. వాణియంబాడిలో హిస్టరీ ప్రొఫెసర్ ఆయన. ఆయన సంగీతమే నేర్చుకోకుండా ఆయన సితార్ వాయించేవాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు. వినికిడి జ్ఞానంతోనే ఆయన మ్యూజిక్ అంటే అంత ఇష్టం ఆయనకి. మేమంతా సాయి భజన చేస్తాము. మా అమ్మకు నేర్పిస్తారు ఈ పాట. నేను ఒక 18 లైన్లో 18 రాగాల్లో చేశాను. ఆ పాట నువ్వు నేర్చుకుంటే మా అమ్మ కూడా సంగీతం నేర్చుకోవాలి, కానీ మా అమ్మని కూర్చోబెట్టి నేర్చుకో అని చెప్పి నేర్పించేవాళ్ళు. అది విని 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 నేను పాడినాను ఇప్పుడు. వారేవా వాట్ ఏ సాంగ్! ఈ 18 రాగాలు మనకి కంఠస్థం రావాలి అని అంటే ఈ ఒక్క పాటని జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు. కంఠస్థం 18 రాగాలు మనకు వచ్చేస్తాయి. సో మీలో ఎవరికన్నా నేర్చుకోవాలన్న తపన ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ అండ్ యూ కెన్ లెర్న్ ఇట్. సంగీతం చినుకు లాంటిది. అది ఆ నింగికి నేలకి నిచ్చెన వేస్తుంది. అదేలాగా సంగీతం పాడుతున్నప్పుడు వినేవాళ్ళకి పాడేవాళ్ళకి ఒక వంతెన వేస్తుంది సంగీతం.